PS4 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీహార్ ఓటర్ ముసాయిదా జాబితా విడుదల చేసిన ఈసీ. నమ్మిన వాళ్ళనే మోసం చేయొచ్చు రేవంత్ రెడ్డి. వాళ్ళంతా రెచ్చగొట్టిన మా ప్రాధాన్యత పాలనకి హోంమంత్రి అనిత. ఆటోలో ప్రయాణించిన సీఎం చంద్రబాబు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నేపథ్యంలో కీలకమైన ముసాయిదా జాబితాను ఎన్నికల కమిషన్ శుక్రవారం నాడు విడుదల చేసింది. 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 90,817 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ముసాయిదా జాబితా ఇది. మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో రాష్ట్రంలోని 38 జిల్లాల కలెక్టర్లు ముసాయిదా జాబితాను అన్ని రాజకీయ పార్టీలకు అందజేశారు. ఫిర్యాదుల జాబితా అందుబాటులో లేనప్పటికీ ఓటర్లు తమ పేర్లు ఈసీ వెబ్సైట్ లో చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆటోలో ప్రయాణించారు. కడప జిల్లాలో పర్యటిస్తున్న ఆయన లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా పెన్షన్లు పంపిణీ చేశారు. అనంతరం జమ్మలమడుగులో ప్రజావేదిక సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన హెలిప్యాడ్ నుండి సభావేదిక వరకు ఆటోలోనే ప్రయాణించారు. మీరు చూస్తే ఈ రాయలసీమలో ఉండే జీడిపల్లి గాని, మారాల, చెర్లోపల్లి, అదే మరిగా ఈ పక్కన చూస్తే అవుక్ గాని, గండికోట గాని, పక్కనుండే బ్రహ్మసాగర్ గాని, మైలవరం గాని అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మొన్ననే శ్రీశైలం జలాశయం దగ్గర జలహారతి ఇచ్చాను. అప్పటి నుంచి నీళ్లు రావడం మొదలుపెట్టాయి. నేను ఎప్పుడు కూడా ముందు ఆలోచిస్తాను, సముద్రంలోకి పోయే నీళ్లు మనం కానీ వాడుకుంటే అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ కరువు అనే మాట ఉండదు. అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజర్వాయర్లు కూడా ఉన్నాయి. ఈ రిజర్వాయర్లు నీళ్లు పెట్టుకోగలిగితే ఓసారి వర్షం అటు ఇటు అయినా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సుజావుగా మన పంటలు మనం పండించుకునే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఒక దూరదృష్టితో ఆలోచించాం. రాయలసీమలో మామూలు పంటలేస్తే ఆదాయాలు రావని రాయలసీమను ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలని కార్యక్రమాలు శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు దాన్ని ముందుకు తీసుకుపోయే పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల ఒక స్పష్టమైన మార్పు వచ్చింది. ఆదాయం పెరుగుతా ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఒక పక్క హార్టికల్చర్ చేస్తూనే ఇంకో పక్క రాయలసీమలో అనేకమైన వనరులు ఉన్నాయి. పరిశ్రమలు కూడా రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తూ ఉంది. ఇప్పుడే మీరు ఒకసారి చూస్తే కొప్పర్తి, ఓర్వకల్ 2 ఇండస్ట్రియల్ పార్క్ కూడా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అవి కూడా అభివృద్ధి చేస్తున్నాం. రాయలసీమలో ఆటోమొబైల్, స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ సిటీ పెట్టి గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారు చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ వస్తే మన పిల్లలు వేరే ప్రాంతానికి పోవాల్సిన అవసరం లేదు. మంత్రులపైకి వైకాపా నేతలను పంపి హత్యలు మొదలు పెడితే ఎలా ఉంటుందని నెల్లూరులో జగన్ చేసిన వ్యాఖ్యలను ఏపీ హోంమంత్రి అనిత తప్పుపట్టారు. 5 ఏళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడడం ఏంటని దుయ్యబట్టారు. జగన్ ఎంత రెచ్చగొట్టినా తమ తొలి ప్రాధాన్యత పాలకులనేనని తెలిపారు. మహిళా ఎమ్మెల్యేని కించపరిచేలా మాట్లాడిన ప్రసన్న కుమార్ రెడ్డిని జగన్ పరామర్శించాల్సిన అవసరం ఏంటంటూ ప్రశ్నించారు. జగన్ ముందుగా తన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలను ఓదార్చాలని అనిత అన్నారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అన్న సంగతి అందరికీ కూడా తెలుసు. మేము డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు మాకు పర్మిషన్ అడుగుతారు. పర్మిషన్ అడిగిన తర్వాత మేము ఒక ప్రొఫార్మా ఇస్తాం. మీరు ఎంతమంది వస్తారు, ఏ టైం టు ఏ టైం వస్తారు, హెలిప్యాడ్ ఎక్కడో పెట్టుకుంటారు, అక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది, మీరు ఎంతమందిని ప్రొవైడ్ చేసుకుంటున్నారు, ఎంతమందిని మొబిలైజ్ చేస్తున్నారు, అవన్నీ కూడా అడుగుతాం. ఎందుకు అడుగుతామంటే దానికి తగ్గట్టుగా బందోబస్తు మేము ఇవ్వడానికి. వాళ్ళు నిన్న మొన్న మాకు ఇచ్చిన లిస్ట్ ఏంటి, మేము ఎవరిని మొబిలైజ్ చేయట్లేదు, మేము కొంతమంది మాత్రమే వస్తున్నాం అని చెప్పి హెలిప్యాడ్ దగ్గర ఒక 100 మంది, అలా సంథింగ్ ఒక 100-200 మందిని పెట్టారు. సో మిగతా వాళ్ళందరూ మేము దానికి తగ్గట్టుగానే బందోబస్తు మేము రెడీ చేసుకోవాలి. సో అలా కాకుండా ఆ తర్వాత మాజీ మంత్రి బయటకు వచ్చి తల్లి రండి, పరిగెట్టుకుని రండి, అలా రండి, ఇలా రండి అని చెప్పేసి సినిమా స్లోగన్స్ ఇచ్చాడు ఆయన. ఒకవేళ మా ఇంటెలిజెన్స్ కూడా మాకు ఉంటుంది. సో ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటారో అటువంటిప్పుడు అనుకునేటప్పుడు ఆటోమేటిక్గా మా పని మేము చేసుకోవాలి. మరి జనాలు
రాక నేను సాక్షి టీవీలో మార్పింగ్ చేసుకున్నారా? ఆ చిత్తూరు జిల్లా ఫుటేజెస్ అన్నింటినీ తీసుకొచ్చి అందులో మిక్స్ చేసుకున్నారా? మేము రాజకీయంగా మాట్లాడకుండా 1,00,000 మాట్లాడుకోవచ్చండి. అవన్నీ ఎందుకు? మా పని మేము చేసుకుంటున్నాం. ఒక్కటే అండి, ఆయన ప్రాంతం మారితే మాట మారిద్ది. ఆయనకి ఒక దగ్గర ఒక మాట్లాడతాడు, సేమ్ మాటను ఇంకొక దగ్గర దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడు. అక్కడికి వెళ్ళేసరికి ఇంకో మాట మాట్లాడతాడు. అసలు నేను ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి అతను ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాడు మహిళలకి? ఈరోజు ఒక ఎంత నీచంగా చెల్లి వరుసైన ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తూ ఉంటే ఏ టైప్ ఆఫ్ మెసేజ్ ఇస్తున్నారు? ఈరోజు అతని తల్లి ఆయన చెల్లి కూడా రోడ్డు మీదకి వచ్చి ఏడ్చే పరిస్థితులు ఉన్నాయి. నిజంగా ఆయన ఇలాంటి యాత్రలు ఏమైనా చేయాలి, ఓదార్పు యాత్రలు చేయాలంటే ముందు షర్మిలా గారి ఇంటికి వెళ్ళి ఓదార్పు యాత్ర చేయమనండి. ముందు వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఓదార్పు యాత్ర చేయమనండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడమనండి. తర్వాత మిగతావన్నీ వాళ్ళు రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతున్నారు. మీకు అర్థం కావట్లేదు. మమ్మల్ని ఎంత రెచ్చగొడితే మేము దాని గురించి మాట్లాడతామేమో అనుకుంటున్నారు. మాకు అది కాదు. మేము వాళ్ళు రెచ్చగొట్టే పనులు చేసుకునేయండి, చట్టం తన పని దాన్ని చేసుకుని వెళ్ళిపోతుంటది. మేము చేయాలి అని చెప్పి మేము ప్రామిస్ చేసిన మాదైతే ఉన్నాయో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, వాటి మీద మేము ఎక్కువగా దృష్టి పెట్టాం. మాకు ఎదురుగా ఉన్నవి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఏదో సవాలు ఇస్తే సవాలు తీసుకోవడానికి అది కాదు. మాకు ఎదురుగా ప్రజలకి సేవ చేయాలి, ప్రజలకి జవాబుదారితనంగా మేము ఉన్నాము. ఓట్లేసి గెలిపించి 164 సీట్లు ఇచ్చారు ఎన్డీఏ కూటమికి. ఇలా మాట్లాడి ఇలా చేసినందుకే 11 సీట్లు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇంకా బుద్ధి రావట్లేదు జగన్మోహన్ రెడ్డికి. అది అక్కడ ఆ విషయం ఏంటంటే అతని తాలూకా బాలతను అక్కడ బయటపడుతుంది అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు. నిజంగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి నోట్ల నుంచి రావాల్సిన మాటలైనా అవి? ఒకసారి మనం ఆలోచన చేసుకున్నాం, ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి 151 సీట్లతోని ఆ రోజు గెలిపించి కూర్చోబెడితే అతను 5 సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్ చేసి పోలీస్ వ్యవస్థ ఇండివిజువల్గా పనిచేస్తున్న సంగతి తెలియదా? విఆర్లు ఏ పోస్టులు ఉంటాయి, విఆర్ అనేది శాంక్షన్ పోస్టులే కాదన్న సంగతి తెలియదా? నోటికి వచ్చినట్టు అతను కామెంట్ చేయొచ్చా పోలీసుల్ని? ఇదే పోలీసులు ఉపయోగించుకొని వాళ్ళతో ఎన్ని పనులు చేయించుకున్నారు అతను మర్చిపోయారా? సో నేనేమంటానంటే పోలీస్ వ్యవస్థను పూర్తిగా వాళ్ళ కంట్రోల్ వాళ్ళకి వదిలేయాలి. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీ మంత్రుల మీదకి మా ఇళ్ళ మీదకి వచ్చి మీకు కొడితే చంపితే ఆ పదాలు ఉపయోగిస్తున్నారంటేనే వాళ్ళ తాలూకు మెంటల్ స్టేటస్ ఎలా ఉందన్న సంగతి మనం ఆలోచన చేసుకోవాలి. మానసిక పరిస్థితి ఎలా ఉందన్నది ఆలోచన చేసుకోవాలి. అలాంటి వాళ్ళ గురించి చట్టం తన పని దాన్ని చేసుకెళ్ళిపోతుంది. మా పని మేము చేసుకుంటాం. మా నీళ్లు మాకే కావాలి, మా హక్కు మాకు కావాలని అడిగితే ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్నామని మాట్లాడుతున్నారు. మా ప్రజల బ్రతుకు తెరువు, మా భవిష్యత్తు గురించి మాట్లాడకపోతే తప్పు. మాట్లాడితే కాదు. రేవంత్ రెడ్డి ఎలాగో మాట్లాడాడు, కానీ తెలంగాణ సాధించిన పార్టీగా మేము తప్పకుండా ప్రశ్నిస్తాం. గతంలో మీ నాన్న చంద్రబాబు కర్ణాటక ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచుతామంటే దాని మీద అనంతపూర్లో కొట్లాడడం, మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మాట్లాడడం కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టినట్టేనా అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. మా నీళ్లు మాకు కావాలి, మా హక్కు మాకు కావాలంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతారా అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేము అడిగింది ఏంది భయ్? మా బతుకు తెరువు, మా ప్రజల బతుకు తెరువు, మా భవిష్యత్తు అని మాట్లాడుతున్నాం. మా భవిష్యత్తు గురించి, మా ప్రజల గురించి మాట్లాడకపోతే తప్పు, మాట్లాడితే తప్పు కాదు. ఎట్లాగూ రేవంత్ రెడ్డి అంటే మాట్లాడాడు, కానీ తెలంగాణ సాధించిన పార్టీగా కేసీఆర్ నాయకత్వంలో పుట్టిన ఈ గులాబీ జెండా తప్పకుండా ప్రశ్నిస్తుంది, తప్పకుండా మాట్లాడుతుంది. బతుకు తెరువు గురించి మాట్లాడితే కూడా ఇది ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం అని మాట్లాడొచ్చునా? మరి నేను ఒక విషయం అడుగుతా, లోకేష్ గారు, మీ నాన్నగారు వెనకట బాబ్లీ మీద కొట్లాడిండు, మహారాష్ట్ర మీద. కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంచుతా అంటే దాన్ని కూడా వ్యతిరేకిస్తూ అనంతపూర్లో పోయి కొట్లాడిండు మీ నాన్నగారు. మరి మీ నాన్నగారు బాబ్లీ మీద కొట్లాడినా, ఆల్మట్టి మీద కొట్లాడితే అది కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడమేనా? ఆ రోజు మీ నాన్నగారు కొట్లాడింది కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడమేనా? మరోసారి యూట్యూబ్ జర్నలిస్టుల మీద నోరు పారేసుకున్నారు రేవంత్ రెడ్డి. యూట్యూబ్ జర్నలిస్టులను చూస్తే చెంప పగలగొట్టాలనిపిస్తుందని రేవంత్ రెడ్డి ఈలు రానోడు కూడా జర్నలిస్ట్ అని అంటాడు. వాడి పేరు పక్కన జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. వారి ఇంటి పేరైనట్లు మమ్మల్ని ప్రశ్నించే వారిని సెపరేట్ చేయండి, మీ పక్కన వారిని కూర్చొనివ్వకండి అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఏ టీవీ అన్న ఉండండి, జూనియర్స్ ఎవరైనా ఉంటే సీనియర్స్ వస్తే ముందల సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా లేచి వాళ్ళకి సీట్ ఇచ్చి వెనక్కి కూర్చునే వాళ్ళు. ఒకవేళ సీట్ లేకపోతే పక్కకు నుంచొని నోట్ చేసుకునేది. ఒక బాధ్యత, ఒక గౌరవం, ఒక మర్యాద. వాళ్ళ యాజమాన్యాలు ఎవరున్నా జర్నలిస్టుని ఒక గౌరవించుకునే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది. వాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి 3 గంటల ముందే వచ్చి ముందల కుర్చీలో కూర్చుంటాడు, కాలు మీద కాలు వేసుకొని. వాడికి ఆ వచ్చిన సీనియర్ జర్నలిస్టు వాళ్ళ జీవితాన్ని మొత్తం జర్నలిజంలో కలిపినరు. వాళ్ళు సిన్సియర్గా ప్రజా సమస్యల్ని విశ్లేషించడానికి, పరిశోధనలు చేయడానికి, వాళ్ళ జీవితాన్ని, ఆరోగ్యాన్ని ఫనంగా పెట్టి, కుటుంబాలను కూడా ఫనంగా పెట్టి
ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఎక్కడెక్కడనో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోజుల కొద్దీ ప్రజలలో మమేకమై ఆ సమస్యల్ని తెలుసుకొని వాళ్ళు రాసిందన్న సంగతి, పాలకులు చేస్తున్న తప్పులను పట్టుకోవడానికి నిరంతరం శ్రమించి విశ్లేషించి మన ప్రాంతంలో జరిగిన విద్యుత్ ఉద్యమాల వెనుక ఇంత కఠోరమైన దీక్ష జర్నలిస్టులది ఉన్నది. సరళీకృత విధానాలు వచ్చినప్పుడు ఆ సరళీకృత విధానాలు దేశ సంపదను పెట్టుబడిదారులు ఏ విధంగా కొల్లగొడతారని ఆనాడు విశ్లేషించిన జర్నలిస్టులకు ఈరోజు వచ్చినోనికి వాళ్ళ గురించి ఓనమాలు కూడా తెలియని పరిస్థితి, వాళ్ళు వస్తే కనీసం కూర్చోమని చెప్పాల్సిన కనీస మర్యాద పాటించాలన్న ఇంగిత జ్ఞానం కూడా కోల్పోయిన వాళ్ళు ఈరోజు వచ్చి మేము పత్రికా సమావేశాలు పెట్టినప్పుడు ముందల వరుసలు కూర్చోవడం కూడా ధిక్కారంగా, మన మీదో లోకు అయినట్టు వాడేదో మన మీద పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్టు మన కళ్ళకు చూస్తుంటాడు. ఇంకా నువ్వు నమస్కారం పెడతలేవు, నన్ను చూసి తలొంచుకుంటలేవేందని. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల చెంపలు వలగొట్టాలని. కానీ పరిస్థితులు హోదా అడ్డం వస్తుంటాయి. గతంలో జర్నలిస్టులను చూస్తే మర్యాద ఇచ్చి పలకరించి ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వాళ్ళతో 10 నిమిషాలు మాట్లాడి మేము చెప్పిన దాంట్లో ఏమన్నా లోపాలు ఉన్నాయా, లేకపోతే మేము చెబుతున్న పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సిగ్గు లజ్జా ఉంటే రాజీనామా చేయాలి, ఇంతమంది అసహించుకున్నా ఇంకా పదవుల్లో ఎలా ఉండాలనిపిస్తుందంటూ బీఆర్ఎస్ నాయుడు తక్కెలపల్లి రవీంద్రరావు వ్యాఖ్యానించారు. పార్టీ బలం ఉందా, మీ ప్రజలు ఏ పార్టీ అండ ఉన్నారు, వ్యక్తిగతంగా మీరు ఏ పార్టీ గెలిచారు, నిజంగా మీకు మీ యొక్క పేరు ప్రతిష్టలతో మీరు గెలిచినట్లయితే పార్టీ గుర్తు మీద గెలిచిన పదవిని మరి త్యజించి ఎన్నికలకు పోవాలి కదా. ఎందుకు వేలాడుతున్నారు? ఇన్ని రకాల చర్చల మధ్యన ఇంతటి అసవ్యాన్ని యావత్ తెలంగాణ సమాజం వ్యక్తీకరిస్తున్న సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ఇలా తలంటిన సందర్భంలో కూడా ఇంకా మీరు ఈ పదవులు పట్టుకునే ఉంటారా? ఏపీలో వైకాపా సర్కార్ హయాంలో మద్యంతో పాటు ఇసుకలో పెద్ద కుంభకోణం జరిగిందని మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ఆరోపించారు. సీట్ తనను విచారణకు పిలిస్తే అందుకు సంబంధించిన ఆధారాలు అందిస్తానని చెప్పారు. ప్రజల్లో అలజడి సృష్టించి ఆందోళన చేయించి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రెచ్చగొడుతున్నారు తప్పితే ఏ ఒక్కళ్ళని నిజమైన పరామర్శకి వెళ్ళట్లేదు. ఆయన నిజమైన పరామర్శ కావాలంటే ఆ కుటుంబాన్ని ఒక్కళ్ళు ఆయన దగ్గర తీసుకొచ్చి 1 గంట సేపు 2 గంటల సేపు కూర్చోబెట్టుకొని వాళ్లతో సంభాషించవచ్చు. వేల మందిని పోగు చేసి వాళ్లతో అల్లర్లు సృష్టించి పోలీసుల మీద దౌర్జన్యాలు చేసి ఆయన సాధిస్తున్నదే ఉంది, ఆయన చేస్తున్నదే ఉంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలా, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అన్ని ఎవరెవరు అనారోగ్యాలతో చనిపోయినా ఏదో రకరకాల కారణాలతో చనిపోయినా వాళ్ళందరూ దిగులతో చనిపోయారని చెప్పి వెళ్ళి పరామర్శలు చేశారు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, మీ ప్రభుత్వ హయాంలో మీ కల్తీ మద్యం తాగినందువల్ల వేలాది మంది చనిపోయారు. ఆయనకి ఇప్పుడు ఈ 5 ఏళ్లు పని లేదు, పాట లేదు. కాబట్టి వాళ్ళందరినీ కూడా, ఎందుకంటే దాదాపుగా 1,00,000 మంది పై చిలుకు ఖచ్చితంగా చనిపోయారు. వాళ్ళందరినీ కూడా పరామర్శించి వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించి ఆ రోజున చెల్లించారు కదా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఆ మరణాలు సంభవించినాయి. ఖచ్చితంగా సిట్టు గుర్తించింది. కాబట్టి మీ పాప పరిహారం కావాలంటే ఆ చచ్చిపోయిన 1,00,000 మందిని పరామర్శించండి, వాళ్ళందరికీ పరిహారం ఇవ్వండి, ఆ కుటుంబాలకు కొంత స్వాంతం చేకూరుతుంది. తప్పకుండా ఈ మద్యం కుంభకోణంలో జరిగింది 3,500 కోట్లే కాదు, ఇంకే చాలా ఎక్కువ ఉంది, కొంతవరకే బయటకు వస్తా ఉన్నాయి. అట్లాగే ఇసుక కుంభకోణం ఉంది, దాంట్లో కూడా చాలా భయంకరమైన కుంభకోణం ఉంది. దాని మీద కూడా విచారణ జరిగేటప్పుడు దానికి సంబంధించిన వాస్తవాలు కూడా నాకు తెలుసు. దానికి సంబంధించిన అధికారులు సిట్టు గనక నన్ను పిలిచి విచారిస్తే నేను నాకు తెలిసిన వాస్తవాలు సాక్ష్యాలతో సహా ఇవ్వటానికి ప్రభుత్వానికి సిద్ధంగా ఉన్నాను. నేను చెప్పేది ప్రతిదీ వాస్తవమే, నాకు తెలిసిన వాస్తవాలు ఆ సిట్టుకి ఇస్తాను. దాని మీద కూడా విచారణ జరిపించి భారతదేశ చరిత్రలో ఇంతవరకు కనీ విని ఎరగని రీతిలో జరిగినటువంటి మద్యం ఇసుక కుంభకోణాలకు సూత్రధారి పాత్రధారుల్ని మొత్తాన్ని అరెస్ట్ చేసి తగు చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యం రాబోయే రోజులు విఫలమవుద్ది. కాబట్టి ప్రభుత్వాల నుంచి సర్వోన్నత న్యాయస్థానం వరకు దీని మీద త్వరితగతిన స్పందించాలని చెప్పి కోరుకుంటాను. బీహార్ ఓటర్ ముసాయిదా జాబితా విడుదల చేసిన ఈసీ నమ్మిన వాళ్ళనే మోసం చేయొచ్చు, రేవంత్ రెడ్డి. వాళ్ళంతా రెచ్చగొట్టిన మా ప్రాధాన్యత పాలనకి హోంమంత్రి అనిత.
ఆటోలో ప్రయాణించిన సీఎం చంద్రబాబు. TS4 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తున్నారండి TS4 తెలుగు.